నీ పాదాల చెంత ఈ వ్యక్తిని వంచేస్తే వాడి జీవితమే మారిపోతుందయ్యా అన్న విశ్వాసంతో ప్రజలు తీసుకొని వచ్చి దేవుని పాదాల చెంత పెట్టారండి. అయితే ఆ కింద వచనాల్లో చెప్పబడుతుంది, దేవుడు వారిని ఏం చేశాడంట, స్వస్థపరిచాడు. దేవుడు వారిని స్వస్థపరిచాడు అని వాక్యం తెలియజేస్తుంది. దేవుడు మన శరీరానికి సంబంధించిన ఒక అనారోగ్యతను ఒక్కటే కాదు కానీ స్వస్థపరిచేది. స్పిరిచువల్ మీనింగ్ని చూసుకున్నట్లయితే, ఆత్మీయ అర్థాన్ని మనం చూసుకున్నట్లయితే, ఒకవేళ మనం కూడా మన ఆత్మీయ జీవితంలో కుంటివారి వలె ఉన్నామేమో, భక్తిలో కుంటివారి వలె ఉన్నామేమో, ఆత్మీయ జీవితంలో నడవలేని పరిస్థితుల్లో ఉన్నామేమో, మన నడక ఎక్కడెక్కడో నడుచుకొని వెళ్ళిపోతుందేమో. కొన్నిసార్లు మన కాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతుంటాయి తెలుసా అండి? లోకం వైపు వెళ్ళిపోతుంది. లోకమంతా ఏ వైపు నడుస్తుందో మన కాళ్ళు కూడా నడుచుకొని వెళ్ళిపోతుంది. లోకమంతా ఏ తీరులో బ్రతుకుతుందో మన కాళ్ళు కూడా అలానే. వాళ్ళు అలా చేస్తున్నారు కదా, వీళ్ళు ఇలా బ్రతుకుతున్నారు కదా, బాగానే ఉన్నారు కదా వాళ్ళు లోకానుసారంగా బ్రతికి. మనం అలా బ్రతుకుతే ఏం తప్పేమీ లేదు. సినిమాలకు నడుచుకుంటూ వెళ్ళిపోతే ఏం తప్పు లేదు. బ్రాందీ షాప్కి నడుచుకొని వెళ్ళిపోతే తప్పేమీ లేదు. పాపకార్యాలు చెంత పరుగులు తీసుకొని నడుచుకొని వెళ్ళిపోతే ఏం తప్పు లేదు. పాపాన్ని జరిగించే స్థలాలకి నడుచుకొని వెళ్ళిపోతే తప్పేమీ లేదు అనుకుంటున్నావా? ఒకవేళ శారీరకంగా మనకు 2 కాళ్ళు బాగుండొచ్చేమో, చక్కగా పర్ఫెక్ట్గా ఉండవచ్చేమో నడవటానికి. అయితే ఆత్మీయతలో, భక్తిలో కుంటివారంగా ఉన్నామా ఆలోచిద్దాం. ఆత్మీయ జీవితంలో ఎక్కడికి నడుచుకుంటూ వెళ్ళిపోతుంది నీ కాళ్ళు? ఎక్కడికి పరుగులు తీస్తుంది నీ కాళ్ళు? దేని కొరకు వేగిరపడుతుంది మన కాళ్ళు? దేనికోసం ఆతురత పడి నడుచుకుంటూ వెళ్ళిపోతుంది? ఒక పాపకార్యాన్ని ప్రారంభించే ఒక వ్యక్తి మొదట బాగానే ఉంటాడేమో, పాపాన్ని చేస్తున్న ఎవరికి తెలియదులే అని. ఆ తర్వాత ఆ వ్యక్తి వదిలిపెట్టలేక ఆ పాపం చుట్టే తన కాళ్ళు ఏం చేస్తూ వస్తుందండి? పరుగులు. జీవితం అంతా పాపం చుట్టే నడుచుకొని వెళ్ళిపోతాడు. 2 కాళ్ళు చక్కగానే ఉంటాయేమో కానీ ఆత్మీయానుసారంగా కుంటివాడైపోయిన స్థితిలో ఉంటాడు. ఆత్మీయానుసారంగా నడవలేని పరిస్థితుల్లో ఉంటాడు. అయితే మన కాళ్ళను దేవుడు నడిపింప చేయాలని, ఆత్మీయతలో నువ్వు నిలవబడాలని, ఆత్మీయతలో రోషం కలిగి నువ్వు నిలవబడాలని, ఆత్మీయతలో నువ్వు పౌరుషం కలిగి నిలవబడాలని, కృంటి కాళ్ళు కలిగిన వ్యక్తిగా నువ్వు పడిపోయిన స్థితిలో ఉండకూడదు అని, పాపంలో నువ్వు పడిపోయిన స్థితిలో నీ కాళ్ళు ఉండకూడదు అని, నీ కాళ్లకు నడక నేర్పించిన దేవుడు, నీ కాళ్లను బలపరిచే దేవుడు, నీ కాళ్లను లోకములో పాపములో పడిపోయిన నీ కాళ్లను తిరిగి నిలవబెట్టి సమర్థుడైన దేవుడు మన యేసుక్రీస్తు ప్రభుల వారు. హల్లెలూయా.